ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంబర్పేటలో అకాల వర్షాలకు నష్టపోయిన ధాన్యం మొక్కజొన్న పంటలను తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2200కి అమ్మిన మొక్కజొన్న నేడు 1500కి అడిగే దిక్కు లేదని, కొనేవాడు లేడని, రైతుల కళ్ళ నుంచి రక్తం వస్తుందన్నారు. బస్తాకు 400 నుంచి 500 రూపాయల దళారులు కొట్టేస్తున్నారని, రైతు పండించిన కష్టంలో 20,000 వాళ్లే దోచేస్తుంటే ఇది దళారీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కోడికత్తి బాబాయ్ మర్డర్తో సానుభూతి డ్రామాలు ఆడారు. కోడికత్తితో ఘాటు పెట్టించుకొని సోకాలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. అధికారంలోకి రావడానికి ముద్దులు పెట్టారు, నేడు ముంచారని అన్నారు. అన్నను గెలిపించుకున్న తమ్ముడిని గెలిపించుకున్న అన్న ఈ అమాయకంగా డాక్టర్ ఎంత అమాయకంగా యాక్షన్ చేసావయ్యా. దీనికోసం మీరు దీనికోసం ఎందుక మీరు అంటే చేతకానాళ్ళు ఎందుక మొక్కజొన్న కొనిపించండి, ధాన్యాన్ని కొనిపించండి, పశువులు కొనిపించండి, రైతులు ఆదుకోండి, రైతు మిత్రులు వచ్చండి. అదే మా డిమాండు. దానికోసమే ఇది ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని ఈరోజు తహసీల్దార్లకు కంప్లైంట్ ఇస్తున్నాం. రేపు ఉదయం కలెక్టర్ కంప్లైంట్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వాడు వెస్ట్ గోదావరి జిల్లా తిరుగుతున్నారు, రేపు ఈస్ట్ గోదావరి జిల్లా తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీకి మొత్తం ప్రభుత్వాలన్నింటి కూడా కదిలిచ్చే విధంగా మార్కెట్ రావాలి. ధరల స్థిరీకరణ చెప్పాలి. తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాలి. మద్దతు ధర దీనికి 1960 పెట్టారు. ఏది ఎవడు కొంటున్నాడు? కాబట్టి ఇమ్మీడియట్గా రైతులను ఆదుకోవాలి, రైతుల్ని మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాలి. పేద రైతులు ఉన్నారు, ఎస్సీ రైతులు ఉన్నారు, బీసీ రైతులు ఉన్నారు, ఓసీ రైతులు ఉన్నారు, కౌలు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు. ఎకరానికి 10,000 అప్పు చేశారు. 10,000 మళ్ళీ కౌలు రైతులు. రైతుకు మించి మళ్ళీ కౌలు రైతు ఇంకో 10,000 కౌలు కట్టాడు. ఎక్కడ తెచ్చి కట్టాలి? ఏమైపోవాలి? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఏమన్నా సోయ ఉందా? ముఖ్యమంత్రి మీ సమీక్షలన్నీ కూడా బోగస్. ఏ అధికారి కూడా రాలేదు అక్కడ కూడా. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. లేదండి రైతులు పోయి బతిలాడుతున్న రాట్ల వాళ్ళు రైతులు వెళ్ళిపోతున్నాం. మీ అధికారి దగ్గర ఎవరు మాకు చెప్పలేదు అంటున్నారు. ఏ కాగితం రాలా? ఏ రైతు భరోసా కేంద్రానికి కాగితం రాలా? ఏ మిల్లరో మమ్మల్ని కొనమన్నారన్నాడు, లేడు. అదే చెబుతున్నారు. 5 దగ్గర పోయినా 550 ఎక్కడ, 900 ఎక్కడ? మాకు రావాల్సిన 1530 ఎక్కడ? వాడు 900 అంటే 1530 అంటే దగ్గర 630 రూపాయలు. 30 బస్తాల మీద 18,000 దళారులు ఏంటంటే మీ బతుకులు చెడ. ఎందుకా మీరు అధికారంలో? రైతుకు వచ్చేది 18,000. 40,000 పెట్టుబడి వచ్చింది దాల్వాకి ఎకరానికి వచ్చి. డబ్బులు రాలేంతవరకు చాలా డబ్బులు రాలి. నాటైతే 7,000, మందు కట్టలు ఎత్తే 7,000. మందు కట్ట డబ్బు లేదు మా కట్ట. ధాన్యం బస్తా 2,000, బస్తా 1500, 1800. ఎరువులు కట్ట 2,000, మా ధాన్యం బస్తా 900. నిన్న కడుపు మండి రోడ్డు మీద పోసా. రైతు ఏమైపోవాలి? తీసుకెళ్ళి మైలవరం పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతా ఉంటున్నారు. మొత్తాన్ని రైతులు ఏం బిగుతారు? ఆడ పనికి మాట్లాడి నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా? మీ బతుకులేంటి?